ది కశ్మీర్ ఫైల్స్ ఇదో సినిమా పాన్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించింది. ఏపీ లిక్కర్ ఫైల్స్ ఇది సినిమా కాదు, కాల్పనికం అంతకన్నా కాదు, రియల్ గా జరిగిన యథార్థ కథ. జగన్ జమానాలో జరిగిన ఈ మద్యం కుంభకోణం దేశంలోనే పెద్ద సెన్సేషన్. ఇందులో సూత్రధారులు పాత్రధారులు అందరూ తాడేపల్లి ప్యాలెస్ కు లింక్ ఉన్న వాళ్లే. 450 కోట్ల జార్ఖండ్ మద్యం కుంభకోణాన్ని తలదన్నేలా 2000 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కా బాప్ ఏపీ స్కామ్. ఆంధ్రప్రదేశ్ పేరును బ్యాడ్ గా ప్రాపకండా చేయించిన గండర గండుడు జగన్ రెడ్డి. ఇతగాడి హయాంలో 3,500 కోట్ల మద్యం కుంభకోణం పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతోంది. స్కాము లేదు, గీము లేదన్న వైసీపీ బడా నేతలు దొరికిన 11 కోట్ల కరెన్సీ నోట్ల గురించి ఏం చెబుతారు? తన స్కామ్తో దేశ రాజకీయాల్లోనే సరికొత్త అధ్యాయం లిఖించిన మాట తప్పని మడమ తిప్పని జగన్ రెడ్డి నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్ ను సిట్ టీం చుట్టుముట్టడం ఖాయమేనా? ఆబ్కారీ శాఖ అవినీతిలో సినిమా ఇంకా మిగిలే ఉందా? తాను తీసుకున్న గోతిలో తానే పడి చట్టానికి ఈజీగానే ఎక్స్ సీఎం దొరికిపోనున్నారా? ఈ స్కామ్ నుంచి బయటపడే మార్గం జగన్ కు లేదని బ్యూరోక్రాట్లు ఎందుకంటున్నారు? ప్రైవేటు దుకాణాల నుంచి ప్రభుత్వం రిటైల్లోకి ప్రభుత్వ దుకాణాలు తీసుకురావడం ఏ రకంగా కుట్ర అవుతుందో, ఎవడైనా 4 రూపాయలు బెనిఫిట్ అయితే అందులో 10 రూపాయలు 10 పైసలు ఎవరికైనా ఇచ్చినారంటే అర్థం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి మార్చినప్పుడు స్కామ్ ఎట్లా అవుతుందో ఎవరికి అర్థం కాదు. చిన్నపిల్లని అడిగినా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది, ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి మార్చారు రిటైల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సకల శాఖల మంత్రిగా సర్వం చక్కబెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని రోజుల క్రితం చెప్పిన చిలక పలుకులు ఏపీ రాజకీయాలను దేశవ్యాప్తంగా కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల స్కామ్ గా సిట్ లెక్క తేల్చింది. అసలు దోషులను తేల్చే క్రమంలో విచారణ చేస్తున్న కొద్దీ లింకులన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపునికే చూపడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు జగన్ రెడ్డి. ఏపీ మద్యం అమ్మకాల్లో స్కామ్ ఎక్కడ ఉందని తన బంట్రోతు సజ్జలను ఎగదోసి తన కూలి మీడియాతో సోలో ఇంటర్వ్యూలు ఇప్పించి జనాన్ని మెప్పించే ప్రయత్నం చేశారు జగన్ రెడ్డి. కానీ ఆయన ఎక్కడా ఈ లిక్కర్ స్కామ్ గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు. లిక్కర్ తో అక్రమ దందా చేసిన పాలకులు ఎవరూ బాగుపడలేదు. ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే లిక్కర్ అమ్మకాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తూ నాటి కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ తెచ్చింది. అప్పటి వరకు 60% ప్రభుత్వ ఆధ్వర్యంలో 40% ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో మద్యం షాపులు నడిచేవి. 2021 పాలసీ ప్రకారం వాటిని పూర్తిగా ప్రైవేటు పరం చేశారు. ఇందుకు పరిహారంగా మద్యం కంపెనీల నుంచి 100 కోట్లు బొక్కేశారు నాటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం కూడా రుజువు కావడంతో ఆమె అరెస్ట్ అయి జైలు పాలయ్యారు. అకార్డింగ్ ఈడీ ప్రకారం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 1100 కోట్ల నేరం జరిగిందని, అందులో 192 కోట్ల లాభాలను ఇండోస్పిరిట్ పొందిందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ఇచ్చినట్లు చెప్పింది. 292 కోట్ల నేరంలో కవిత పాత్ర ఉందని ఆరోపించింది ఈడీ. ఇది స్థూలంగా నాటి ఢిల్లీ లిక్కర్ దందా కహాని. ఇక ఏపీ లిక్కర్ దందా విషయానికి వస్తే 2024వ సంవత్సరం వరకు ఢిల్లీలో జరిగిందే అతిపెద్ద లిక్కర్ స్కామ్. కానీ జగన్ హయాం నాటి మద్యం స్కామ్ లో జరిగిన అవినీతి అంకెలు విని ఆ సేతు హిమాచలం ఆశ్చర్యపోయింది. 3,500 కోట్లు జగన్ అండ్ కో దోచుకున్నారని తెలిసి అవాక్కయ్యారు. వీళ్లు పాలకుల పాపిస్టోళ్ల అని చేత్కరించుకుంటున్నారు. అసలు ఏపీ లిక్కర్ స్కామ్ లో సకల శాఖల మాజీ మంత్రి సజ్జల చెప్పినట్లే కేసు లేదనుకుందాం. మరి హైదరాబాద్ కేంద్రంగా ఫామ్ హౌస్ లో దొరికిన 11 కోట్ల హాట్ క్యాప్ సంగతేంటి? జాడ చెప్పిన వ్యక్తి లిక్కర్ దందా నడిపి పోలీసులకు చిక్కి ఊచలు లెక్కిస్తున్న A1 రాజ్ కసిరెడ్డి ప్రధాన అనుచరుడు వరుణ్. ఏపీలో మద్యం స్కామ్ బయటపడిన వేళ కేసులు కడుతున్నారని తెలుసుకుని దుబాయ్ చెక్కేశాడు వరుణ్. మంగళవారం రాత్రి దర్జాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగాడు. రాజ్ కసిరెడ్డికి ప్రధాన కేడి వరుణే అని జల్లెడ పడుతున్న సిట్ కు దుబాయ్ నుంచి వస్తున్నట్లు ఉప్పందింది. తన తారాగణం వచ్చి రెడ్ కార్పెట్ పరిచి వెల్కమ్ చెబుతారనుకుంటే సింపుల్ గా సిట్ అధికారులు వచ్చి వరుణ్ కు పేడీలు వేశారు. ఇకంతే లిక్కర్ కిక్కులు సంచలన విషయాలతో పాటు వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్ లోని కొత్త కోణాలు వెలుగు చూశాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సిట్ సోదాలు చేసింది. అందులో భాగంగా శంషాబాద్ సమీపంలోని గెస్ట్ హౌస్ లో నగదు డంప్ బయటపడింది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో 11 కోట్లు భద్రపరిచారు. ఈ కేసులో A40గా ఉన్న వరుణ్ నోటా ఆనాటి పచ్చి నిజాలు వెల్లడయ్యాయి.
రాజ్ కసిరెడ్డి చాణక్య ఆదేశాల మేరకు 2024 జూన్లో ఆఫీసు ఫైళ్ల పేరిట 12 అట్టపెట్టెలను భద్రం చేయమన్నారు. చెప్పింది అసలే పెద్దవాళ్లు. వారు మాట్లాడకుండా అట్టపెట్టెలను బియ్యం బస్తాల మధ్య నిలువ ఉంచారు. ఏపీ మద్యం స్కామ్ లో రాజ్ కసిరెడ్డి వసూళ్ల బృందంలో వరుణ్ కీలక పాత్ర పోషించాడన్న విషయం తెలుసుకున్న సిట్ టీం వరుణ్ పై ఓ కన్నేసి పెట్టింది. దుబాయ్ నుంచి వస్తున్నట్లు తెలిసి వలపన్ని పట్టుకుంది. వరుణ్ ను తమదైన స్టైల్లో విచారించడంతో నేరాన్ని అంగీకరించి నిజాలు చెప్పడంతో లిక్కర్ స్కామ్ డొంక మరో మలుపు తిరిగినట్లయింది. ఈ లిక్కర్ దందాలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్ వద్ద కీలక సమాచారం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ ను చుట్టుముట్టడం ఖాయమనే సంకేతాలు బాగా వస్తున్నాయి. జగన్ తాను తీసుకున్న గోతిలో తానే పడి సిట్ కు ఈజీగా దొరికిపోయేలా చేసుకున్నాడంటున్నారు. ఈ స్కామ్ నుంచి బయటపడటం జగన్ కు అంత ఈజీ కాదంటున్నారు బ్యూరోక్రాట్లు. హేమీ ఐఏఎస్ లు చేసిన ఎక్సైజ్ శాఖ కమిషనర్ పోస్ట్ ను అనామకుడైన ఒక ఐఏఎస్ అధికారికి జగన్ కట్టబెట్టడమే పెద్ద తప్పంటున్నారు బ్యూరోక్రాట్లు. ఇదే పోస్ట్ లో సీనియర్ ఐఏఎస్ లు ఉండి ఉంటే ఇంత కరప్షన్, ఇంత నష్టం జరిగేది కాదంటున్నారు. ఎందుకంటే సదరు సచ్చీల అధికారి దీని వెనక ఉన్న మర్మాన్ని పసిగట్టేవారు. పాలకుల పాపాన్ని ఆనాడే బయట పెట్టేవాడు. అధికారిగా తన ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని ఆ పోస్టు నుంచి వైదొలిగేవారు. ఇవన్నింటినీ ముందే ఊహించిన నాటి ముఖ్యమంత్రిగా జగన్ తన మనిషి, అందున తన కులస్తుల్ని ఏరి కోరి మరీ రప్పించుకుని ఎక్సైజ్ కమిషనర్ పోస్ట్ లో కూర్చోబెట్టారు. బంగారు గుడ్లు పెట్టే బాతులాంటి శాఖ. దానిపై అజమాయిషీ తనవాడే. తనకు కావాల్సిన 4-5 వ్యక్తులను అందున రెడ్డి వర్గం వారిని రాష్ట్ర నలువైపులా నియమించుకునే వెసులుబాటు కల్పించాడు జగన్ రెడ్డి. ఇక అంతే, కొత్త వెల్ ఎస్టాబ్లిష్ బ్రాండ్లను పక్కన పెట్టేశారు. సరికొత్తగా చెత్త బ్రాండ్లు తెచ్చారు. ఎంఆర్పీ కంటే అదనపు ధరకు ఊరూరా విక్రయించారు. అది కూడా పక్కా క్యాష్ తోనే. చిన్నా చితక అవసరాలకు డిజిటల్ పేమెంట్స్ కు అలవాటు పడ్డ జనం మద్యానికి నగదు పెట్టడం ఏంటని అప్పట్లోనే అనుమానించారు. ఇలా నెల తాడేపల్లి ప్యాలెస్ కు 50 నుంచి 60 కోట్ల కరెన్సీ కట్టులు పోయేవట. కోట్లాది మంది జనం ప్రాణాలతో చెలగాటవాడిన పాపం ఊరికే పోతుందా? ఆ ఫలితమే ఇప్పుడు జగన్ రెడ్డికి చుట్టుకోనుంది. ఆయ కష్టం చేసి సంపాదించుకున్న నగదుతో మద్యం కొని తాగారు. చీప్ గా ఉండటంతో తాగిన వారికి కొన్ని రోజులకే అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఎన్ని విమర్శలు వచ్చినా, జనం ఉద్యమించినా జగన్ తనకు ధనం తెచ్చే స్కీమ్ ను ఆపించే ప్రయత్నం ఏనాడు చేయలేదన్నది బహిరంగ రహస్యం. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో అతిపెద్ద ఆయుధం కరెన్సీ రూపంలో దొరకటం సంచలనం సృష్టిస్తే సర్కారు ఏం చేస్తుందన్న ప్రశ్న వస్తుంది. చట్టం తన పని తాను చేసుకు వెళుతుందని స్పష్టం చేసింది కూటమి సర్కార్. ఈ స్కామ్ లో ఎంత పెద్ద నాయకులున్నా చట్టానికి లోబడే చర్యలు ఉంటాయి. డన్లు, సాక్ష్యాధారాలు, కరెన్సీ కట్టల ప్రవాహం వెలుగులోకి వస్తున్నాయి. నిష్పక్షపాతంగా సిట్ విచారణ జరుగుతుంది. ఇందులో ఎంత పెద్దవారున్నా చర్యలు తప్పవంటున్నారు మంత్రి కొలుసు. దీన్ని మేమేమి రాజకీయంగా వాడుకోవడానికి మేము ప్రయత్నం చేయట్లా. కానీ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేసి దోపిడీ చేసి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ బయట పెడుతుంది మరి అడ్మినిస్ట్రేషన్. అదేవిధంగా ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొంది నష్టపరిచారో ఈ రాష్ట్రాన్ని, వారి మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మద్యంతో వ్యాపారం చేసిన నాటి ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్ జైలుకెళ్లాడు. బీఆర్ఎస్ నుంచి లిక్కర్ స్కామ్ లో పాత్ర ఉన్న కవిత కూడా ఊచలు లెక్క పెట్టారు. గతంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లో మద్యం స్కామ్లలో అరెస్టులు చూశాం. జార్ఖండ్ లో అయితే ఐఏఎస్ అధికారులు కూడా జైలు పాలయ్యారు. ఇప్పుడు జగన్ రెడ్డి వంతు. మాజీ సీఎంగా లిక్కర్ పాలసీ చేసి పేదల జీవితాల్లో విషాదం నింపిన పాపంలో జగన్ జైలుకు వెళ్లక తప్పదా? ట్రైల్ ఆఫ్ ఎవిడెన్స్ ఆధారంగా అసలు తీగ తాడేపల్లి ప్యాలెస్ కే చేరుతుందా? సిట్ విచారణలో మున్ముందు ఇంకా భయంకరమైన విషయాలు తెలుస్తాయా అంటే అవుననే అనిపిస్తోంది. త్వరలోనే కొందరు పెద్ద తలకాయల పాత్రపై ఆధారాలు బయటపడే అవకాశం ఉందంటున్నారు. అటు పట్టుబడిన 11 కోట్ల నగదుపై ఈడీ, ఐటీ శాఖలు దృష్టి సారించే ఛాన్స్ ఉంది.